హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ షార్ట్ వీడియోస్ లో దీవాళికి మాకు నోములు ఉన్నాయని చెప్పినా కదా. మేమైతే మా అత్తమ్మల ఇంటికి వచ్చినాము. పొద్దుగా లేచి ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసుకుంటున్నాము. విలేజెస్ లో ఎట్లా అంటే ఆల్మోస్ట్ నల్లొచ్చినప్పుడే ఇంట్లో పనులన్నీ కూడా దబదబా చేసుకోవాలి. బట్టలు పిండడమే టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ వాటర్ తో కూడుకున్న పని. అందుకోసమే ముందుగా బట్టల పనే పెట్టుకున్నా. స్లాబ్ మీద వేస్తే తొందర ఆరిపోతాయి అని చెప్పేసి ఇక బట్టలు మొత్తం స్లాబ్ మీదనే ఎండేసిన. ఇది మా పెద్దోడు చిన్నప్పటి తోటే దాదాపు 7 years అవుతుంది. ఇంకా అట్లనే ఉంచిల్లు మా వాళ్ళు. మా మావయ్య కాకరకాయ పాదు పెట్టినట్టున్నాడు. మొత్తం తోరణాల లెక్క పారింది. ఈ పువ్వులైతే మస్తున్నాయి, బట్ చెట్టు మాత్రం చాలా డెలికేట్ గా ఉంటది. గిట్లంటేనే ఇరిగిపోతుంది. పూజ మీదకి బూరెలు చేయాలి. అందుకోసమే ఇక్కడ బెల్లాన్ని అయితే తురుముతున్నా. కట్టెల పొయ్యి మీద చేయడం అంటే పెద్ద టాస్కే అని చెప్పాలి. టాస్క్ అయినా పండగ కాబట్టి చేయక తప్పదు. అయినా మన ఇంట్లో మనం చేసుకుంటే తప్పేంటి. మా చిన్న కోడలు మస్తు క్యూట్ గా ఉంటది. దర్వాజలకు పూలదండలు గుచ్చుతున్న కలర్ కాంబినేషన్ మస్తుంది. నోముకి సంబంధించిన పూజా సామాను రావి విస్తారాకులో పెట్టాలి. అందుకే ఇక్కడ మాడపడుచు కుడుతుంది అన్నట్టు. ఇక మొత్తానికి పూజ దగ్గర మొత్తం పెట్టడం అయిపోయింది. ఇక స్టార్ట్ చేయడమే లేటు అన్నట్టు. అయ్యగారు ఎవరో చెప్పలేదు కదా, మా ఆయన గారే. నోముల పూజకి సంబంధించిన ఒక బుక్ ఉంటది. సో పూజ స్టార్ట్ చేసే ముందు మా ఆయన బుక్ చదువుతారు, మా అత్తమ్మ వాళ్ళు పూజ స్టార్ట్ చేస్తారు. సాయంత్రం భోజనానికి ఇంటి పక్క వాళ్ళు వస్తారు. వాళ్ళ కోసం బెల్లన్నం, ఆలు టమాటా కర్రీ, సాంబార్ అండ్ వైట్ రైస్ అయితే ప్రిపేర్ చేసిన. ఇక వచ్చిన వాళ్ళకి భోజనాలు పట్టించి మేము కూడా తినేసాము. ఆనంగినంగా వండిన కూరలు ఎట్లుంటాయి అనుకున్నాను గానీ అందరూ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చిల్లు. ఎనీవే, వీడియోని ఇంతవరకు చూసారు కదా, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియోకి లైక్ ఇవ్వండి. ఉంటా మరి, బాయ్.